తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెద్దశంకర్లపూడి గ్రామానికి చెందిన గోగడ బాలరాజు అనే వ్యక్తి తను ఎస్సీ అని, చాలా నిరుపేదవాడినని, తన కుటుంబం శిథిలావస్థలో ఉన్న ఓ పెంకుటింట్లో జీవించే వాళ్ళమని, అయితే 2018-19 సంవత్సరంలో ఇల్లు శాంక్షన్ అవ్వగా ఇల్లు నిర్మాణం మొదలుపెట్టి సగం పూర్తయ్యాక ఇప్పుడు ఆ ఇళ్ల లిస్టులో నీ పేరు లేదంటూ అధికారులు చెప్పడంతో గృహ నిర్మాణ శాఖ వారిని కలవగా ఈ లిస్టులో మీ పేరు లేదని వారు తెలియజేశారని, ఎవరిని సంప్రదించినా సరైన రెస్పాన్స్ రాకపోవడంతో తనకు న్యాయం జరిగేలా మీడియాను సంప్రదిస్తున్నట్లు, మీడియా వారు తనకు సహకరించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఎస్టీ కులస్తున్నాను. నేను తూర్పుగోదావరి జిల్లా ప్రతిపూడి మండలం పెద్దశంకర్లపూడి అండి. నేను కాలనీ ఇల్లు మామూలుగా బిల్డింగ్ ఉండి ఇది పెంకిల్లు ఉండేదండి. పెంకిల్లు ఉంటే శుభ్రంగా పడిపోయి ఈ వర్షం అది కురిసి కారిపోతుంటే మామూలుగా కాలనీకి అప్లై చేశానండి. కాలనీకి అప్లై చేస్తే కాలనీ ఇచ్చారండి. ఈ మధ్యన ఎలక్షన్లు అవి వచ్చేయండి. వచ్చిన తర్వాత మామూలుగా సార్ నేను ఇల్లు కట్టుకొచ్చాను అడిగానండి. అడిగితే కట్టుకోమని చెప్పి అన్నారండి. అన్న తర్వాత మామూలుగా 2 నెలలు పోయిన తర్వాత మామూలుగా ప్రతిపడి వెళ్ళానండి. ప్రతిపడి వెళ్తే నీ పేరు లిస్టులో లేదమ్మని చెప్పారండి. చెప్తే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి, సీఎం గారికి, అలాగే గృహ నిర్మాణ అధికారికి, పీడీ గారికి వీళ్ళందరికీ కూడా నేను కాగితాలు పెట్టుకున్నానండి. కాగితాలు పెట్టుకున్న జరిగే కానీ ఇప్పుడు వచ్చి 2 నెలలు అవుతుంది కానీ స్పందన లేదండి. అధికారులు ఎవరో కూడా రాలేదండి. అందుకోసం నా ఎందుకు దయించి నేను ఇక్కడ దాకా కట్టుకున్నానండి. నాకు పేమెంట్ ఇచ్చినట్టయితే మామూలుగా స్లాబ్ వేసుకోగలుగుతానండి.